తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి, మఘా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. మరి ముందుగా వృషభ రాశి వారు కొంతమేర ఓపికగా ఉండేటువంటి పరిస్థితి. ఈ 3 వారాలు, రాబోయే 3 వారాలు చాలా మీకు కోపము కలిగించేటువంటి సంఘటనలు కానీ, అదేవిధంగా కలత్ర సమస్యలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, దీంతో పాటుగా కొంత అనారోగ్య సమస్యలు కానీ, వేల తప్పినటువంటి భోజనం కానీ, మరలా ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా వృధా తిరగడం అయితే ఉంది. దీంతో పాటుగా కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకను లాభాల మందగింపు, కొంత మీకు కూడా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా సంతాన బాధలు, అభిప్రాయ భేదాలు, నిరుత్సాహము, ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్యం. ప్రయాణాలలో నష్టము అన్నప్పుడు ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో ఒక వ్యక్తిని మనతో తీసుకెళ్లడం కానీ, లేదా కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఈ విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర మనకు సంబంధం లేని వ్యక్తులతో గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకను రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ 3 వారాలలో మన వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గురువు యొక్క బలము కొంచెం తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 3 వారాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము ఖీర్ కానీ, లేదా సేమియా అంటారు, పాయసం, దీన్నైనా నైవేద్యం పెట్టాలి. సో మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారో, ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి భావనలో ఉన్నారో, ఎవరైతే ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ఫ్లాట్ కానీ తీసుకోవాలనుకుంటున్నారో వారికి కొంతమేర బలము కొంచెముగా ఉంది. అదొక్కటి గమనించుకోండి. యంత్ర సంబంధిత ప్రమాదాలు ఉన్నాయి. యంత్ర సంబంధిత ప్రయాణాలంటే చిన్నగా ఏదైనా కావచ్చును. ఇప్పుడు
కారు నడుపుతూ ఉండగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ, మా మహిళా మనులు సువాసినీలు కూరగాయలు కట్ చేయంగా చాకుతో ఏమైనా కట్ కావచ్చును, లేదా వేడి వేడి నూనెలో ఏమైనా చేసేటువంటి సందర్భాలలో ఆ ఆయిల్ చిల్లడం కానీ, కొంత చెయ్యి కాలడం కానీ, ఇలాంటివి కొన్ని ఉన్నవి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంతమేర శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు, దీంతో పాటుగా రుణ బాధలు కూడా కొంత ఇబ్బందిగా మారబోతున్నాయి. పనిచేసే చోట కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణము, కొంత మీకు తెలియకుండానే మీ యొక్క శరీరము కొంత బద్ధకస్తంగా మారబోతూ ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా వీరు నిద్రపోయే సమయంలో తోక మిరియాలను తీసుకొని ఒక 8 వాటిని చక్కగా కూడా కాల్చి వచ్చినటువంటి ఆ భస్మ విభూది ఏదైతే ఉందో దానిని బొట్టులాగా పెట్టుకోవడం వల్ల చెడు సంబంధిత విషయాల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి. సో వృషభ రాశి వారికి ఆల్ ద బెస్ట్.